Audio Jungle. Audio Jungle. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వీడియోలో చూస్తున్నది జున్న అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ జున్ననైతే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హాయిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి తినేయండి. ప్రాసెస్ అయితే చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ జున్ను అయితే జున్ను పాలు లేకుండా అయితే చేస్తున్నాను. కామధేను జున్ను పౌడర్ అనేది మనకి బయట అవైలబుల్గా ఉంది కదా. సో ఆ ప్యాకెట్ అయితే నేను యూస్ చేసి జున్ను అనేది చేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ కామధేను పౌడర్ దానికి ఒక మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా, 1/2 లీటర్ 500 mlది. ఆ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వాడుతున్నాను. టోన్డ్ మిల్క్ అలాంటివి అయితే వాడకూడదు, ఎందుకంటే వాటర్ వాటరీగా వచ్చేస్తుంది. ఫుల్ క్రీమ్ది అయితే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మన మన టేస్ట్ అంటే షుగర్ కొంతమందికి ఎక్కువ ఉంటే ఇష్టం, కొంతమందికి తక్కువ ఉంటే ఇష్టం. నాకైతే ఎక్కువ ఉంటే ఇష్టం, అందుకని చెప్పి దానికి సరిపడా బెల్లం అయితే వేసుకొని ఆ పాలలో బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టి కలుపుకుంటే మాత్రం బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. నెక్స్ట్ మనం ఏదైతే గిన్నెలో జున్ను చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో అయితే మనం ఇప్పుడు బెల్లం కలుపుకున్న పాలు అయితే వేసేయడమే. బెల్లంలో ఎలాంటి ఇసుక లేకపోతే ఫిల్టర్ చేయవసరం లేదు. బెల్లంలో ఏమైనా ఇసుకుంది అని అనుకుంటే మాత్రం ఫిల్టర్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఈ బౌల్ అయితే మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నదే కామధేను మిల్క్ పౌడర్ అనమాట, జున్ను పౌడర్. ఈ జున్ను పౌడర్ని నేను ఇప్పుడు మనం ఏదైతే బెల్లంతో కలిపిన పా మిల్క్ అయితే ఉన్నాయి కదా, అందులో అయితే వేసేస్తాను. వేసి ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలి. అస్సలు ఉండలు ఉంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఉండలు లేకుండా ఇట్ టేక్స్ టైం, అంటే ఒక 2 మినిట్స్ అట్లా 3 మినిట్స్ ఆపకుండా కలుపుతూ ఉంటే ఉండలు అనేవి పోయి మంచిగా జున్ను పాలు అయితే రెడీ అయిపోతాయి. ఈ జున్ను న్యాచురల్ జున్ను కంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తింటే ఇంకొకసారి మీరు వదలరు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. మీ జున్ను టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. పోపు అయితే వేస్తున్నా అనుకోకండి. ఆల్రెడీ మీరు ఫస్ట్ వీడియోలో చూసారు కదా జున్ను ఎంత బాగా వచ్చిందో. నేను సేమ్ ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యాను కాబట్టి నాకు అంత టేస్టీగా ఎమ్మీగా అయితే జున్ను అయితే వచ్చింది. నెక్స్ట్ ఇలాచీ అయితే వేసుకోవాలి. నా దగ్గర ఇలాచీ లేదు, సో ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఒక 4 మిరియాలు దంచుకొని అయితే వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బౌల్కి మనమైతే సరిపడా మూత అనేది పెట్టాలి. ఇది పెట్టి మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న డబరా, నేనైతే అంటే కొంతమంది చాలామంది ఎట్లా చేస్తారంటే ఇడ్లీ పాత్రలో అయితే చేస్తారు. నా దగ్గర ఇడ్లీ పాత్ర చాలా చిన్నది, సో అందుకని నేను డబరాలో అయితే చేస్తున్నాను. ఇలాగా మనం జున్న గిన్నె మీద మూత అనేది పెట్టాలి. పెట్టేసి నేనైతే ప్లేట్ అయితే బోర్లు ఇచ్చాను. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మన జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఎంత బాగుందో చూసారా. జున్ను అనేది ఎలా రెడీ అయింది ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ జున్నులో అయితే మనం ఒక స్పూన్ అనేది గుచ్చాలి. స్పూన్కి ఏమీ టచ్ అవ్వలేదు అంటే మన జున్ను అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఈ జున్నుని ఒక 1 అవర్ పాటు బయట ఉంచి తర్వాత ఇంకొక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నోరూరిపోయి జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, ఇంకా మీరు అస్సలకి వదలరు. నాకు మా హస్బెండ్ ఫేవరెట్ జున్ను. నేను ఎంత ఎగ్జైట్మెంట్తో తినాలని వెయిట్ చేస్తున్నానో చూడండి. జున్ను అయితే ఐస్ క్రీమ్ లెక్క గడ్డలాగా సూపర్గా వచ్చింది. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఎప్పుడు మా అమ్మ చేస్తే తినడం తప్ప నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నా అంతా నేనైతే జున్ను చేసుకున్నా, కానీ మా అమ్మ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది. నా రియాక్షన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. దయచేసి నేను చేసిన అని చెప్పి నేను గొప్పగానే చెప్పుకోవట్లేదు. కన్నమ్మ మా అమ్మ చేసిన దానికంటే సూపర్గా ఉంది. స్వీట్ కూడా కరెక్ట్, చాలా ఎక్కువ ఉంది స్వీట్.